హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. శుక్ర మంగళవారాల్లో తులసమ్మకి పూజ ఎలా చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. కొంతమంది ఇంటికి వెళ్ళంగానే ఇంటి ముందుగా తులసమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా, అది ఎలాగా చక్కగా అమ్మవారికి ఎలా అలంకారం అనేది చేసుకోవాలనేది చూపిస్తాను. నేనైతే ఇక్కడ రెడీ అయిపోయి స్నానం అవన్నీ అయిపోయిన తర్వాత పూజకైతే స్టార్ట్ చేసుకున్నానండి. అలాగే తులసి పూజ కూడా అన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పసుపులో కొద్దిగా పెరుగు వేసి కలుపుకుంటున్నాను. ఉట్టి పసుపు రాసామనుకోండి మనకి 2 days లో అదేంటంటే కొంచెం నల్లగా అదొక రకంగా అయిపోతుంది. కొంచెం పెరుగు వేసి కలుపుకున్నారంటే మాత్రం మీరు వారం కాదు 10-15 రోజులు అలా తులసి కుండీ చుట్టూ ఉన్నా కూడా చక్కగా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ట్రై చేయండి ఈసారి ఒకసారి. తర్వాత ఇది బియ్యం పిండి అండి, తులసి దగ్గర ముగ్గు వేసుకోవడానికి. నేను ఇంట్లో వాడే బియ్యం పిండి కాకుండా మనం పట్టించిన తర్వాత వెంటనే కాస్త పిండి అయితే పక్కకి తీసేసి పెట్టుకుంటాను. ఎందుకంటే పూజ దగ్గర వాడడానికి అనమాట. అది మనం స్నానం చేయకుండా అది ముట్టుకోకుండా ఉంటాం కదా, దేవుడి దగ్గర సపరేట్ గా పెట్టుకుంటాను. ఆ బాక్స్ మీకు చూపించాను. తర్వాత పసుపు కుంకాలు ఇవి కొంచెం రాగి చెంతో వాటర్ ఇవన్నీ తీసుకున్నాను. నేను ఇక ఉదయాన్నే బయట మొత్తం కడిగేసి ముగ్గులైతే వేసుకున్నానండి. అప్పుడే తులసి కుండీని కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నా గానీ కాస్త త్వరగా ఇదేంటంటే పోతుందన్నమాట వాటర్ కి. ఇంకా అందుకని శుక్ర మంగళవారాలు ఇలాగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను మనం ముందుగా పెరుగు వేసి కలుపుకున్న పసుపు ఉంది కదా, దాన్ని ఇలాగా తులసి కుండీ చుట్టూ రాసేసుకుంటున్నాను. ఇంతకు ముందు నాకు తులసి కోట ఉంటుంది కదండి, అది ఉండేది. కాకపోతే అవి ఏంటంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అది త్వరగా పైనది విరిగిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇలాగా నార్మల్ కుండీనే తెచ్చుకుని దానికి ఇలాగా అలంకారం అనేది చేసుకుంటానండి. ఎందుకంటే ఇది కూడా చాలా పచ్చగా నిండుగా కనిపిస్తుంది ఇంటి ముందు. నేనైతే ఈ పసుపుని కుండీ చుట్టూ వెనకాల వైపు అలా రాసేసుకుని నేనైతే ఇక్కడ స్టూల్ వేసి పెట్టుకున్నాను కదా, ఇంకా స్టూల్ కూడా ఇలాగా రాసుకుంటున్నాను అనమాట. ఇది రాస్తుంటేనే మనకి ఒక పాజిటివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. నాకైతే ఇలాగా చాలా ఇష్టం అనమాట. మీకు కూడా చాలా మందికి ఇష్టపడతారని చెప్పి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత మనం తీసుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని ఇలాగా తులసి పైన చుట్టూ కూడా ఇలాగ చిన్న చిన్న గీతల్లాగా వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, మనకి ఎలా ముగ్గు పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకోవచ్చు. మనం ముగ్గుతో వేసే కంటే కూడా బియ్యం పిండితో వేస్తే చాలా మంచిది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఈ మధ్యలో కొద్దిగా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటున్నాను. మీరు డైరెక్ట్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వాటర్ లో కలిపేసి కూడా పెట్టుకోవచ్చు. అది ఎక్కువ రోజులు ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి డైరెక్ట్ గా కుంకుమతోనే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పక్కన రైట్ సైడ్ లో మీకు ఒక కుండీ కనిపిస్తుంది కదండి, అది బ్రహ్మకమలం వేసానండి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చారు. ఆకు 2 ముక్కలు కట్ చేస్తే అలా పెట్టేసినా సరే చక్కగా వేర్లు వచ్చేస్తాయండి. కాకపోతే చిగురు రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది. అంత త్వరగా అయితే రాదంట. ఒక 3-4 నెలలు అయితే నాకు పట్టిందండి. 2 ఆకులు వచ్చాయి. అది ఎప్పుడు ఎదిగి పెద్దగా అయ్యి పువ్వు పూస్తుందని అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. వస్తే మాత్రం తప్పకుండా మీకు కూడా షేర్ చేస్తాను. కానీ బ్రహ్మకమలం ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదంటండి. ఎవరైనా దొరికితే మాత్రం చక్కగా పెట్టుకోండి. కాకపోతే ఇప్పుడు తులసం దగ్గర మనం ఎలా ఉంటాము నీట్ గా శుచిగా, అదే విధంగా బ్రహ్మకమలం దగ్గర కూడా ఉండాలి. తర్వాత ఇక నేను తులసి కుండికి ఇక్కడ తిరునామం ఉంటుంది కదండి వెంకటేశ్వర స్వామిది, ఆ తిరునామాన్ని వేసుకుని చుట్టూ కూడా ఇలా కొంచెం బియ్యం పిండి కుంకుమతో అలంకారం అనేది చేసుకుంటున్నాను. మన ఇష్టాన్ని బట్టి అనమాట. మీరు కావాలంటే ఇక్కడ స్వస్తి గుర్తవి వేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి ఎలా అయినా సరే ఇలాగా అలంకారం అనేది చేసుకోవచ్చు. తర్వాత ఈ కింద వైపు కూడా నేను స్టూల్ కి పసుపు రాసుకున్నాను కదా, అక్కడ కూడా కుంకుమ బియ్యం పిండితో బొట్లు అనేవి పెట్టేసుకుంటున్నాను. అసలు మామూలుగా అయితే నేను గురువారం సాయంత్రమే మొత్తం కడిగేసుకుని నీట్ గా రెడీ చేసి ముగ్గులో వేసి పెట్టుకునేదానండి. ఇంకా తులసం దగ్గరకు వచ్చేసరికి శుక్రవారం మార్నింగ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడేసరికి మనం ముగ్గు వేసినా కూడా తెల్లవారేసరికి మొత్తం పాడైపోతుందండి. ఇంకా అందుకని ఇంకా శుక్రవారం పూటే కడుక్కుని ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా తర్వాత చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, భలే నిండుగా అనిపిస్తుంది కదండి. మీకు దగ్గర నుంచి కన్నా దూరం నుంచి చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా పైన ఆకులు కూడా కొంచెం గంధము కుంకుమతో ఇలా అలంకారం అయితే చేసేసుకున్నాను. మన దగ్గర పువ్వులు ఉన్నాయనుకోండి, బోల్డ్ అని పూలు పెట్టుకుని ఇంకా అలంకారం చేసుకుంటే భలే ఉంటుంది. నేనైతే మార్కెట్ నుంచి వారం పువ్వులు అయితే తీసుకురాలేదండి, వెళ్ళలేదు. ఇంకా ఇంటి దగ్గర పూసిన 1-2 పూలు ఉంటున్నాయి కదా, వాటితోనే ఇంకా పూజ అనేది ఈరోజు చేసేసుకుంటున్నాను.
మన దగ్గర పువ్వులు ఉంటే పెట్టొచ్చండి, లేదంటే అక్షింతలతో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాత్రం పువ్వులు దొంగతనంగా కోసుకొచ్చేసి పూజ చేస్తే అది మనకైతే పనికిరాదండి. అదొకటి పువ్వుల బదులుగా అక్షింతల వాడి కూడా మనం పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇంకా నేను ఇంట్లో కూడా దేవుడి దగ్గర పూజ చేసేసి వచ్చిన తర్వాత తులసి పూజ అయితే చేసుకుంటున్నానండి. అగరవత్తులు వెలిగించేసి కొంచెం ప్రసాద నైవేద్యం పెట్టేసి తులసమ్మకి నీళ్లు కూడా పోసేసి పూజ అనేది చేసుకుంటున్నాను. మీరు ఇంకా దీపం పెట్టాలనుకుంటే కూడా చక్కగా దీపం పెట్టచ్చు. నేనైతే సాయంత్రం టైం అయితే దీపం పెడతానండి, ఇంకా ఉదయం పూట అయితే పెట్టను. కార్తీక మాసం మాత్రం ఉదయం సాయంత్రం 2 పూట్ల, అంటే ఉదయాన్ని 5ంటికే పెట్టేస్తాం కదా దీపం, ఆ టైంలో అయితే బాగుంటుంది. ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి మనం పూజ చేసేసరికి 8, 9 అయిపోతుంది కాబట్టి ఇంకా ఆ టైంలో మార్నింగ్ తులసం దగ్గర అయితే దీపం పెట్టను, ఇంట్లో వరకు అయితే పెట్టుకుంటాను. చూసారు కదా, ఇంట్లో పూజ కూడా అయిపోయింది. పువ్వులు లేకపోయేసరికి అదొక్కటే కొంచెం వెల్తిగా అనిపించిందండి. కానీ మన దగ్గర చుక్కమల్లి పూలు అవి పోస్తున్నాయి కాబట్టి 1, 2 పువ్వులతో నేను పూజ అయితే ముగించేసుకున్నాను. ఇంకా కృష్ణుడి దగ్గర కూడా వాటర్ పెడుతూ ఉంటాను కదా, ఆ వాటర్ లో కూడా పువ్వులు అయితే లేవు ఈ రోజు. సరే అని చెప్పి ఇంకా బయట ఇవి టేబుల్ రోజెస్ వస్తున్నాయండి, అవి కోసుకొద్దామని చెప్పి అయితే బయటకు వెళ్ళాను. మీకు చూపిస్తాను రండి. ఈ మధ్య టేబుల్ రోజెస్ అయితే బాగా వస్తున్నాయండి. అంటే కొంచెం వర్షం పడి ఎండ తగులుతూ ఉంటుంది కదా, ఈ టైంలోనే కరెక్ట్ గా వస్తూ ఉంటాయి ఇవి. మళ్ళీ ఈ సీజన్ వెళ్ళి ఎక్కువగా వర్షాలు పడినాయి అంటే మాత్రం చెట్టు అనేది త్వరగా పాడైపోతుందండి. అసలు రొట్టెలా వచ్చేసింది, బోల్డ్ అని పూలు వస్తున్నాయి రోజుకి. మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా వాడిపోయిన పూలు, ఇవేంటంటే కోద్దామంటే అడుగున మొగ్గలు ఉన్నాయండి. మొగ్గలు లేనివి చూసి కోద్దామని చెప్పి వెనక వైపు తిప్పి చూస్తున్నాను అనమాట. మొగ్గలుంటే మనకి తెల్లవారికి మళ్ళీ ఇంకొక పువ్వు అనేది వస్తూ ఉంటుంది కదా, అందుకని ఇంకా వీటిలో అయితే నాకు ఒక పువ్వే దొరికింది. ఇంకా పక్కన కుండీలో ఇంకా ఉన్నాయండి. వీటికి చూస్తే ఇవి సింగిల్ గానే ఉన్నాయి, వెనకాల వైపు ఏమి మొగ్గలు అవి లేవు. సరే అని చెప్పి ఈ పువ్వులు అయితే కోసుకున్నాను. ఇవి ఉదయం ఒక 8, 9 అయ్యేసరికి చక్కగా విచ్చుకుంటాయండి. ఎంత బాగుంటాయో, నాకైతే భలే ఇష్టం. అదే నేల మీద వేసుకుంటే మాత్రం బోళ్ళు చక్కగా ఒక దడిలాగా మడిలాగా అలా వచ్చేస్తుంది అనమాట. కుండీలో కాబట్టి ఈ మాత్రం వరకు వచ్చింది. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. నా దగ్గర ఎల్లో ఒకటి ఉందండి, లైట్ పింక్, డార్క్ పింక్, ఆరెంజ్, వైట్ ఒకటి, ఇలా ఉన్నాయి. వీటికి చిన్న చిన్న పురుగులు కూడా వచ్చి తేనె తాగడానికో ఏమో వస్తున్నాయండి. ఇలాగా మీకు కూడా అవే చూపిస్తున్నాను. ఇంక ఈ పూలు అయితే కొన్ని కోసుకొచ్చాను. ఈ పువ్వుకి చూసారా డబల్ కలర్ పింక్ షేడ్ వచ్చిందనమాట. ఇవి ఏంటంటే అడుగున వేర్లు అతుక్కోవడం వల్ల ఇలాగా 2 కలర్స్ కలిపి పూస్తాయంటండి. నేనైతే అన్ని కలిపి ఒకే దాంట్లో వేస్తాను కాబట్టి అలాగా మిక్స్ అయ్యి కలర్ అనేది మారి పూస్తుంది. తర్వాత ఇక్కడ లిల్లీలు ఒకటి వచ్చాయండి, ఎల్లో కలరు. ఇంతకు ముందు మన దగ్గర వైట్, పింక్ ఉండేవి, ఇప్పుడు ఎల్లో కలర్ కూడా వచ్చాయన్నమాట. ఇంకా తర్వాత కోసుకొచ్చిన పూల్ని ఇక్కడ కృష్ణయ్య దగ్గర ఈ కుండలో వేస్తున్నాను. ఈ కుండ ఏంటంటే నా దగ్గర మట్టి కుండ ఉంటే దానికి పెయింట్ వేసి పెట్టుకున్నానండి. ఇదేంటంటే నాకు సేఫ్టీ అనమాట. కృష్ణయ్య దగ్గరికి గొప్పకుని ఎవరన్నా వెళ్ళి కొట్టేస్తారేమో విగ్రహాన్ని అని చెప్పి కొంచెం ముందు ఇది వాటర్ తో పెట్టాను అనుకోండి, దూరం నుంచి నడుస్తాం కదా, ఇదొక ఆలోచన అనమాట. తర్వాత ఇంకా పూజ ఇదంతా అయిపోయిన తర్వాత టిఫిన్ దగ్గరికి వెళ్ళానండి. నేనైతే దోశల పిండి ఉంది ఈరోజు, దాంట్లో కొంచెం డైట్ అని చెప్పాను కదా, ఇదేంటంటే రాగి పిండి వేసి కలిపాను. రాగి దోశ వేస్తున్నాను అనమాట. 1 కప్పు దోశ పిండికి 1 కప్పు ఏమో రాగి పిండి కలిపి మిక్స్ చేసి వేసుకున్నానండి. దీంట్లో అల్లం చట్నీ, పల్లీల చట్నీ చేశాను. ఈ రోజు మా టిఫిన్ అయితే ఇదండి, రాగి దోశతో. ఎవరైనా డైట్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ దోశ తినే కంటే కూడా ఇలా రాగి దోశ, రాగి ఇడ్లీ తినడానికి ట్రై చేయండి. హెల్త్ కి అయితే చాలా మంచిది. నేనైతే ఇక మా వారికి ఇచ్చేసి నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను. చిన్ను అయితే కాలేజీకి ఆల్రెడీ వెళ్ళిపోయాడండి. నేను చేసుకున్న ఈ తులసి పూజ మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా సలహా ఇవ్వాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం పసుపులో పెరుగు వేసి కలిపాం కదా, అది మనం గుమ్మానికి కూడా రాసుకోవచ్చండి. గుమ్మం కూడా చక్కగా పచ్చగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినా, మనం బయటికి వెళ్తున్నా కూడా ఇలా తులసి ముందు పచ్చగా నిండుగా కనిపిస్తూ ఉంటుంటే మనకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంటికి రాగానే. ఒక విషయం చెప్దామని మర్చిపోయానండి. చాలా మంది తులసి కుండీలో ఒకటే తులసి చెట్టేసి గప్పుకున్నది ఏమన్నా నిద్ర చేసింది అనుకోండి, బాధపడిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఒక 4-5 మొక్కలు నాటుకున్నాం అనుకోండి, 1 మొక్క పాడైనా మిగిలిన 4 మొక్కలు ఉంటాయి కాబట్టి అస్సలు బాధ ఉండదండి. నేనైతే అదే చేశాను. ఈ రోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.